మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు తండాలలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. వరంగల్ డివిజన్ కమిషనర్ అంజన్రావు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. 500 కేజీల బెల్లం, 140 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 24 మందిపై కేసు నమోదు చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు మొత్తం 150 కేసులు, 128 మందిపై కేసు పెట్టామన్నారు. 1150 లీటర్ల నాటుసారా, 35,150 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 840 మంది వ్యక్తులపై బైండ్ ఓవర్ పెట్టినట్లు తెలిపారు. 59,30,30,000 రూపాయలు. సో ఇది ఇప్పుడు మనం చేసుకుని 59,30,000 రూపాయల విలువ గల పదార్థాలను, అంటు పదార్థాలు కానీ, వెహికల్స్ కానీ, బెల్లం కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ కూడా అమల్లో ఉంది గత 16వ తారీఖు నుంచి. ఈ సందర్భంగా మా కమిషనర్ మరియు